నమస్తే అండి. వెల్కమ్ టు శుద్ధ స్టాక్స్. సో న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మంచి గ్రాండ్ ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. మంచిగా మార్కెట్లో కూడా మనకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. స్టాక్స్ కూడా మంచిగా పుంజుకోవడం మంచిగా. బట్ ఎట్లా అంటే ఏ స్టాక్ అయినా సరే మూమెంట్ ఇస్తే మంచిగా ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ రివర్స్ అవ్వడం. సో మంచి మూమెంట్స్ అయితే ఉంది. ఇవాళ మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో ఇవాళ ఆల్మోస్ట్ అయితే 7 lakhs హైయెస్ట్ ప్రాఫిట్ మన స్టూడెంట్కి ఒకరికి రావడం జరిగింది. బీటీఎస్టీ అండ్ ఇంట్రాడే కలిపి తను 7 lakhs ఏవో అనుకుంటా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. సో చూపిస్తాను నేను. సో హ్యాపీ స్టూడెంట్స్ అనమాట. సో మార్కెట్స్ అయితే ఫస్ట్ మనకు నిన్న అనుకున్నాం కదా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకొని. సో నిన్న మనం తీసుకున్న పొజిషన్ కూడా ఫ్రీ పొజిషన్ తీసుకున్నాం బీటీఎస్టీలో. సో మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. మనం తీసుకున్న బీటీఎస్టీ ప్రాఫిట్స్ అన్ని మంచిగా రావడం జరిగింది. సో అలాగే ప్రతిరోజు మనం ఒకటే విధంగా ఏదైతే అనాలిసిస్ తీసుకుంటున్నామో ఆ విధంగా అయితే ట్రేడ్ చేసుకుంటూ పోతే సో ముందే మనకు ప్లాన్ ఉంది కాబట్టి ఐడియా ముందే ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనుకుంటున్నామో అక్కడ నుంచి వెళ్ళి మనకు ఎలాంటి ప్రైజ్ యాక్షన్ వస్తుంది, మళ్ళీ అక్కడ ఎంట్రీ ఎట్లా తీసుకుంటున్నాము. సో ఇవన్నీ నోట్ చేసుకుంటూ డైలీ మనం ఇంప్రూవ్ అవుతూ సో ఈ అనాలిసిస్ని యూజ్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. సో కాబట్టి అనాలిసిస్ మీద అండ్ మీ లెవెల్స్ మీద ఖచ్చితంగా నమ్మకం పెట్టి వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి మళ్ళీ నేర్చుకుంటూ పర్ఫెక్ట్ లెవెల్స్ చూసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. ఓకేనా. సో బిఫోర్ అనాలిసిస్ అయితే ఒకసారి అయితే మనం ఇవాళ ప్రీమియం గ్రూప్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. నమస్తే అండి. సో ఇదైతే మనది ప్రీమియం గ్రూప్ 914 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇదైతే పొద్దున మనము 3000 సి అదాని తీసుకోవడం జరిగింది 280. సో 917కి అయితే. సో మారుతి జనవరి 10,100 పి తీసుకోవడం జరిగింది 207, టార్గెట్ 227. సో మారుతి అయితే అదాని యాక్టివేట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే అదాని పోర్ట్స్ తీసుకోవడం జరిగింది. సో జనవరి 1000 సి 126. సో అదాని 282, 290, 126. అదాని పోర్ట్ కూడా యాక్టివేట్ అయింది 126 to 132. 282, 292 ట్రైల్ చేయండి. సో ట్రైల్ చేయడం అనేది పక్కా అండి. ట్రైల్ చేస్తేనే గ్రాండ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇవాళ అందుకే ప్రతిరోజు ట్రైల్ చేపిస్తూనే ఉంటాను. 162, 134, 382, 304 ట్రైల్. సో అదైతే అసలే మర్చిపోము మేము. సో మారుతి కూడా యాక్టివ్ అయింది. మారుతి 2072, 219 భూమి అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 115, 47,500 పిఈ టార్గెట్ హోల్డ్. సో సింగిల్ లాట్ అని చెప్పాను ఎందుకంటే మార్కెట్లో ఉన్న దాన్ని బట్టి పొజిషన్ బట్టి మనం రిస్క్ తీసుకోకుండా హ్యాపీగా ట్రేడ్. ఎందుకంటే ఆల్రెడీ 3 calls రన్నింగ్లో నడుస్తున్నాయి, ప్రాఫిట్లో రన్నింగ్ వస్తున్నాయి కాబట్టి మీరు మనం ఈజీగా తీసుకోవద్దు. ఓకేనా. సో లాట్ సైజ్ హెవీ కాబట్టి 126 to హ్యాపీ ట్రేడ్ అని చెప్పడం జరిగింది మళ్ళీ. సో అదాని అయితే 282, 323. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనం బిగ్ స్టాక్స్ ఎట్లా పికప్ చేసుకుంటామని మనం చెప్పుకున్నాం కదా. సో ఇది బిగ్ స్టాక్గా కన్వర్ట్ అయిందా లేదా చూడండి. ఈక్విటీ ఆప్షన్లో మనకు వచ్చేదే 15 or 20 points, బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ 50 points రన్నింగ్ అవుతుంది. సో అలాంటి స్టాక్స్ మనం ఎలా చేసుకోవాలో సో మనం చెప్పిన వీడియో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. సో అదాని పోర్ట్ అయితే 126 to 145. సో ఓకే. అదానికి సంబంధించిన స్టాకు స్వింగ్ మంచి స్వింగ్లో ఉండొచ్చు, బట్ మనం ఎలా ఫైండ్ చేస్తున్నామని చెప్పేసి మనకు ఐడియా ఉంది కదా, చెప్పాను కదా ఎట్లా చేసుకోవాలి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ యాక్టివిటీ 115 to 131. సో బ్యాంక్ నిఫ్టీ అని చెప్పడం జరిగింది. ఎందుకు నాకు రివర్స్ అవుతామని చెప్పేసి అనిపించి బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుక్ చేయించాను. సో అదాని పోటీ అయితే 126 to 152. సో టీసీఎస్ తీసుకోవడం జరిగింది 3700 పిఈ మళ్ళీ. సో ఇది వాళ్ళ 4th కాల్ అనుకుంటా మేబీ. సో నెక్స్ట్ రిస్క్ 1 కాసేపు ముందు చెప్పడం జరిగింది. అదాని డోంట్ మిస్ ద బిగ్ ప్రాఫిట్స్ ప్లీజ్ అండ్ మస్ట్ హోల్డ్ అండ్ ట్రైల్. సో దయచేసి అని మేమే వాడతాము, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటే మీకు ప్రాఫిట్ రావాలని చెప్పేసి. స్టూడెంట్స్ అదాని 282, 358, పోర్ట్ ఏమో 126 to 159, ఆల్మోస్ట్ 30 points ప్లస్. టీసీఎస్ 92, 95. ప్లీజ్ వెయిట్ అండ్ హోల్డ్ అండ్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ అదాని. ఓకేనా. అదానిలో సో చెప్పడం జరిగింది ఛాన్స్ ఉంది కాబట్టి. మారుతి 202.7 to 225 టార్గెట్ హిట్ హ్యాపీగా ట్రైల్ చేస్తూ బుక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 47,700 సి 60 టార్గెట్ హోల్డ్ అని చెప్పడం జరిగింది. సో ఇదైతే చాలా పెద్దగా వెళ్ళిపోయింది కానీ మేము సో ఎక్కువ ప్రాఫిట్ ఉండడం వల్ల సో బయటికి వెళ్ళే పొజిషన్ ఉండడం వల్ల సో మళ్ళీ నేను చూడలేకపోతున్నా అని చెప్పేసి సో ప్రాఫిట్స్ అన్నీ అయితే క్లోజ్ చేయడం, అన్ని ప్రాఫిట్స్ అన్ని పొజిషన్స్ ప్రాఫిట్లో క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో చివరిలో 29,000 పిఈ 133 గ్రామ్ మళ్ళీ అదని చిన్న రిస్క్ కాల్ అయితే ట్రై చేసినాను. సో బట్ అది మనకు అంతగా రాలేదు, ఒక 5 points మిస్ చేసింది అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ అయితే 51,400 సి 420 టార్గెట్ హోల్డ్. సో చెప్పడం జరిగింది సి అని చెప్పేసి. సో సెన్సెక్స్ యాక్టివ్
432 430 ఎగ్జిట్ ఇన్ సెన్సెక్స్ జస్ట్ 20 పాయింట్స్కి బుక్ చేయించడం జరిగింది. ఓకేనా. సో ఇది BTST నేను చూపిస్తే ఇవాళ చెప్పిన BTST కూడా చూపిస్తాను. ఓకేనా. సో ఇవాళ ఒక మంచి అదృష్టం అయితే BTS స్టూడెంట్స్ కలిసి రావడం జరిగింది. బజాజ్ ఆటో 68,000 ఇసి 275 దగ్గర తీసుకున్నాను. టార్గెట్స్ ఇవ్వట్లేదంటే టార్గెట్స్ పెద్దగా ఉంది, మేబీ టార్గెట్ ఎక్కువగా ఉండి ట్రైల్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి హోల్డ్ అని చెప్తాను. ఓకేనా. సో BTSలో టార్గెట్ అనేది చెప్పడం అంత ఏం కాదు. సో చూడండి, సో 275 to 339 ట్రయల్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేయండి ప్లీజ్. ఓకేనా. ఇది మనకు ఇవాళ బజాజ్ సేమ్ డే మనకు గ్రాండ్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ 25 అక్కడ ఒక 40 అంటే మనకు దాదాపు 60+ పాయింట్స్ అయితే మనకు బజాజ్ ఆటోలో మనకు సేమ్ డే వచ్చినాయి. ఓకేనా. మంచి గట్టిగా స్ట్రాంగ్ ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఎప్పుడైతే మన నాలెడ్జ్తో పక్కాగా మనం ముందుకెళ్తామో సో మన ట్రేడ్స్ కూడా మనకు లక్ని ఇస్తాయి. ఓకేనా. సో ఇది కమోడిటీ చూసుకుంటే నిన్నటి నుంచి ట్రైల్ చేస్తూ వస్తున్నాము. సేమ్ పొజిషన్ 74,000 PE 2030. సో టార్గెట్ అయితే ఇవాళ మనకు యాక్టివ్గా టార్గెట్ కొట్టేసింది. సో 385 పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇదైతే ఇవాళ మనం తీసుకున్న పొజిషన్స్. సో ఒకసారి అయితే మనకు వాట్సాప్లోకి వెళ్తే మనకు ఇవాళ తీసుకున్న పొజిషన్స్ ఒక్కసారి చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. సో 6NP66 మణిప్రసాద్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. ఆల్మోస్ట్ ఇవాళనే ఏమో అది రావట్లేదు ఏంది, ఒక్క నిమిషం అండి. 6NP79. సో సార్కి అయితే అదాని ఈఎన్టీలో 41,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా. సో సార్ పేరు మణిప్రసాద్. సో నెక్స్ట్ 6NP79. ఒక్క నిమిషం. 6NP వీళ్ళంతా కొత్తగా లాస్ట్ 3-4 డేస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళే. సిద్ధార్థ్ రెడ్డి ఫ్రమ్ కర్నూలు. సిద్ధార్థ్ రెడ్డి అనుకుంటే నేను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుకున్నా ఫస్ట్ అయితే. సో 9 పొజిషన్స్ తీసుకున్నాడు మన ఇతను. సో బ్యాంక్ నిఫ్టీ, మారుతి, అదాని పోర్ట్స్, అదాని డిమైన్ కనిపించట్లేదు. ఓకేనా. మంచి ప్రాఫిట్ అయితే తీసుకోండి. 7 lakhs ఎబో ప్రాఫిట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు సార్, నన్ను లేకున్నా లాస్ట్ ఫ్యూ డేస్గా చూస్తూ ఉన్న 5 lakhs ప్రాఫిట్ మీ గ్రూప్స్లో, అందుకే జాయిన్ అయ్యాను. 23 క్యాపిటల్తో చేసా వితౌట్ ఫియర్ అండి. BTST అండ్ ఇంట్రాడే, అంటే BTST అండ్ ఇంట్రాడే రెండు కలిపి చేయడం వల్ల ఒకసారికి అయితే సో అసలు హార్ట్ బ్రేక్ అయ్యేలా ఉంది. సింగిల్ డే 70% లాస్ కవర్ అయింది. సూపర్ సార్. కూల్ టేక్ సమ్ వాటర్. హాయ్ సార్, చాలా థ్యాంక్ యూ. రియల్లీ గుడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీరు హిస్టరీ క్రియేట్ చేస్తారు తెలుగు వరల్డ్ కమ్యూనిటీలో. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవాళ వీడియోలో. కానీ సిద్ధార్థ్ రెడ్డి ఫ్రమ్ కర్నూలు. ఓకేనా. థ్యాంక్ యూ. 6NP80 దిలీప్ ఫ్రమ్ కరీంనగర్. సో 1,70,743 రూపీస్. సో చాలామంది పెద్ద ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు చూపించడానికి ఇష్టపడట్లేదు. ఓకేనా. ఇవాళ ఒకరికి 6 lakhs, ఇంకొకరికి 3 lakhs ఎబో కూడా వచ్చినాయి. సో వాళ్ళు చూపించడానికి ఇష్టపడట్లేదు, లేడీస్, అందుకే చూపించట్లేదు వాళ్ళు. ఓకేనా. సో ఇద్దరు లేడీస్ హైదరాబాద్ నుంచి వెళ్ళి దిలీప్ ఫ్రమ్ కరీంనగర్. ఓకేనా. ఇది మనకు ఇవాళ హైయెస్ట్ ప్రాఫిట్. సో రేపటికి అనాలిసిస్ చూసుకుంటే సో ఒకసారి మన ఫ్యూ డేస్గా ఏమనుకున్నాం, మార్కెట్ ఎప్పుడు V-షేప్ అయ్యి కన్సల్టేషన్ చేసినా, ఎప్పుడు మార్కెట్ ఒక స్వింగ్ అప్ సైడ్ వచ్చినా కూడా మనకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. సో బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక చిన్నది ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ కూడా మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది. ఓకేనా. సో దీన్ని కూడా మనం రేపు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. రేపు కనుక మనం రేపు మార్కెట్ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా సింపుల్ ట్రేడ్ ఫైండ్ అయి ఉంది. రేపు కనుక మార్కెట్లో మనకు ఈ లెవెల్ పైన, ఓకేనా, ఈ లెవెల్ పైన మనకు స్టార్ట్ అయితే కనుక మనకు మార్కెట్లో దీనిపైన మనము ట్రేడ్ తీసుకొని ఇక్కడ వరకు అయితే మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటాము. మనకు ఇది ఒకవేళ క్లోజ్ అయిందనుకో, దీన్ని కూడా మంచి పెద్ద క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి. సో బ్రేక్
చేసిందనుకోండి, ఇక్కడ మేబీ కన్సాలిడేషన్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడలాగే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అవుతుంది రేపు. ఎందుకంటే సో ఈ పొజిషన్ బ్రేక్ చేసి 2 పొజిషన్లు ట్రెండ్ని కూడా బ్రేక్ చేసి మన ఛానల్ కూడా బ్రేక్ చేసి అయిపోతుంది కాబట్టి దీన్ని ఈజీగా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక మన టార్గెట్ వచ్చేసి 48,000 మనకు 80 మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. లేదు ఒకవేళ మనకు సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకు గ్యాప్ పై ఓపెన్ అయ్యి ఇదంతా బ్రేక్ చేస్తే ఇక్కడ క్లోజ్ అయ్యి దీని కింద కొంచెం ఎక్కువ లెవెల్లో క్లోజ్ అయింది అనుకోండి, సో దీని కింద మనం ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ అయితే 47,484 పెట్టుకుంటాము. సో అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,200. మనం నిన్న అనుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఇలాంటి సూపర్ క్యాండిల్ కనుక ఒకటేసారి బ్రేక్ చేస్తే సో మనము 47,200 వరకు అయితే మనము ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ లెవెల్ను అండ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే మనకు మార్కెట్లో ట్రేడ్ మొత్తం ఫైండ్ అయ్యింది. ఒకవేళ గ్యాప్ అప్ భారీగా అయితే సో దీనిపైన మనం ట్రేడ్ చేసుకుంటాము. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక దీని కింద మనకు క్లోజ్ అయితే మనం పొజిషన్ తీసుకొని సో మనకు 47,200 వరకు అయితే టార్గెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో దాన్నే ఫాలో అవుతూ ముందుకెళ్దాం. ఓకేనా, సో రేపటికైతే ఇది అనాలిసిస్. టెన్షన్ పడకండి, లాజిక్ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఒకటి వినండి, మళ్ళీ చెప్తున్నాను, లాజిక్ లేకుండా ట్రేడ్ అసలు తీసుకోకండి. లాజిక్ ఉంటే ట్రేడ్ తీసుకోండి. ఓకేనా, లాజిక్ లేకుండా ట్రేడ్ తీసుకుంటే అది ఎడిపోతుందో ఎక్కడ దూరం అవుతుందో ఏం తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంది పెరుగుతుంటే పిసి దిగుతుంటే పి అనే అదే దాంట్లో మళ్ళీ దాంట్లోనే ఉండకండి. సో మారింది మొత్తం మార్కెట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకేనా, సో చాలామంది చేస్తున్న ట్రేడ్ ఒకటే ఇప్పటికీ అదే, అంటే నేను 5,000 ఇస్తున్నా 10,000 ఇస్తున్నా అని చెప్పేసి అదొక భ్రమలో ఉంటున్నారు. ఏది పైకి పెరుగుతుంటే పెట్టడం, కింద తగ్గుతుంటే పీలో పెట్టడం, వస్తు తీసుకోవడం, లేకుంటే పొడగొట్టుకోవడం, ఇదే జరుగుతుంది కదా. సో చాలామంది దగ్గర ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే నేర్చుకుంటే ప్రాఫిట్ వస్తుందా అంటే, నేర్చుకుంటే మాత్రమే ప్రాఫిట్ రాదండి. దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి కొంచెం స్మార్ట్గా మారి స్టాక్ మార్కెట్లో చాలా మనీ ఉంటుంది. బట్ దాన్ని ఎలా మన ప్యాకెట్లో వేసుకోవాలని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, సో దానికోసం ప్రతి ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క స్ట్రాటజీ నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా, ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉండాలి మీకు. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటిది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటిది, సో దానిని చాలా సింప్లిఫైడ్గా మార్చేసి మన యూట్యూబ్లో మీకు ఫ్రీగా, సో లక్షలు పెట్టినా కూడా మీకు రాదు, నిజంగా చెప్తున్నా. సో చాలామంది ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తున్నారు, కోర్స్ ఇవ్వండి. యూట్యూబ్లో ఇంత మంచిగా చెప్పి ఉన్నది. సో వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ హ్యాపీ, ఓకే, మళ్ళీ చూడని వాళ్ళు అడుగుతుంది, చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఓకేనా, వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, డోంట్ వరీ. సో యూట్యూబ్లోనే హ్యాపీగా నేర్చుకోండి. ఓకేనా, ఎవ్రీ సాటర్డే స్టార్ట్ చేస్తుంది, డైలీ అనాలిసిస్ వస్తుంది. సో మీకు 118 వీడియోస్ కంపల్సరీ స్ట్రాటజీలోనే వస్తాయి. ఓకేనా, కంపల్సరీ హ్యాపీగా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.